కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళు కొన్ని సంగతులు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ దగ్గర ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉందనుకోండి, కానీ వెంటనే ఒక అనుమానం వస్తుంది. నేను స్టార్టప్ ప్రారంభించాలా లేక ఇంక్యుబేటర్లో చేరాలా అని. చాలామంది ఈ రెండు మాటలు ఒకటే అనుకుంటారు, కానీ నిజానికి ఇవి పూర్తిగా వేరువేరు కాన్సెప్ట్స్. స్టార్టప్ అనేది ఒక కంపెనీ, ఇంక్యుబేటర్ అనేది ఆ కంపెనీని పెంచే పాఠశాల. పూర్తిగా అర్థం కాలేదు కదూ, అందుకే ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. స్టార్టప్ అంటే ఏంటి, ఇంక్యుబేటర్ అంటే ఏంటి, రెండిటి మధ్య అసలు తేడా ఏంటి, ఎవరికి ఏది సరిపోతుంది, ఎప్పుడు ఇంక్యుబేటర్లో చేరాలి, ఇవన్నీ అర్థం చేసుకుంటే తప్ప మీ బిజినెస్ ఐడియాను ముందుకు తీసుకువెళ్ళలేరు. ముందుగా స్టార్టప్ అంటే ఏంటి? స్టార్టప్ అనేది కొత్తగా ప్రారంభమైన వ్యాపారం మాత్రమే కాదు, ఒక సమస్యకు కొత్త పరిష్కారం చూపే సంస్థ. కొత్త పరిష్కారం అనటంలోనే అందులో కొత్తదనం ఉందని అర్థమవుతూనే ఉంది. అంటే అందరిలా కాకుండా మీరు కొత్తగా ఆలోచించి వ్యాపారాన్ని నడిపించగలిగితే అది స్టార్టప్ అవుతుంది. ఉదాహరణకు మీరు ఒక చాయ్ షాప్ తెరిస్తే అది వ్యాపారం మాత్రమే. మీరు అందరిలాగా ఒక టీ కొట్టు పెట్టారన్నమాట. అలా కాకుండా ఒక యాప్ సాయంతో చాయ్ డెలివరీ సిస్టమ్ ఒకటి తయారు చేశారనుకోండి, అది స్టార్టప్ అవుతుంది. ఇప్పుడు మనం స్టార్టప్ ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. స్టార్టప్ అనగానే అదొక కొత్త ఐడియా లేదా ఇన్నోవేషన్ అయి ఉండాలి. అంత మాత్రాన దాని పరిధి చిన్నదైతే సరిపోదు. వేగంగా పెరగటానికి, విస్తరించడానికి వీలు ఉండాలి. అలాంటి స్కేలబిలిటీ సామర్థ్యం ఉంటేనే దాన్ని స్టార్టప్గా గుర్తించే ఛాన్స్ ఉంటుంది. ఒక మామూలు ఐడియా అయినా సరే అందులో టెక్నాలజీ వాడుకునే అవకాశం ఉంటే ఎదగడానికి మరింత అవకాశం ఉంటుందన్నమాట. ఈ వ్యాపారానికి చాలా పెద్ద మార్కెట్ ఉంటుందన్న నమ్మకం కలగాలి. ఆ ఐడియాకు పెట్టుబడులు ఆకర్షించే సామర్థ్యం కూడా ఉందంటే అది ఖచ్చితంగా మంచి స్టార్టప్ అవుతుంది. స్టార్టప్ ప్రారంభించిన వ్యక్తిని ఫౌండర్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఐడియా ప్లస్ టీమ్ ప్లస్ రిస్క్ ప్లస్ గ్రోత్ ఈక్వల్ టు స్టార్టప్. ఇప్పుడు ఇంక్యుబేటర్ గురించి మాట్లాడుకుందాం. ఇంక్యుబేటర్ అనేది ఒక సంస్థ. ఇది మీ స్టార్టప్ను పుట్టిన శిశువులా చూసుకుంటుంది. హాస్పిటల్స్లో ఉండే బేబీ ఇంక్యుబేటర్ గురించి వినే ఉంటారు కదా. పుట్టిన వెంటనే బలహీనంగా ఉన్న బిడ్డను రక్షించడానికి ఇంక్యుబేటర్ కావాలి. అదేవిధంగా వ్యాపారంలో పుట్టిన కొత్త కంపెనీని రక్షించే సంస్థ బిజినెస్ ఇంక్యుబేటర్. మీరు కొత్తగా ఒక వ్యాపారం ఆలోచనతో మొదలైతే అది ఒక రూపం దిద్దుకోవడానికి, తొలి అడుగులు వేయడానికి సహాయపడేదే ఇంక్యుబేటర్. కాబట్టి అది మీకు చాలా సౌకర్యాలు కల్పించి సాయం చేయాల్సి ఉంటుంది. అందుకే ఇంక్యుబేటర్ మీకు ఏమేమిస్తుందో తెలుసుకుందాం. ఇంక్యుబేటర్ ముందుగా మీకు ఆఫీస్ స్పేస్ ఇస్తుంది. మీకు కూర్చొని మీ పని మీరు ప్రశాంతంగా చేసుకోవడానికి తగిన వాతావరణం కావాలి కదా. అక్కడే మీకు మెంటర్స్ ఉంటారు, అంటే మార్గదర్శనం చేసే గురువులు. వ్యాపార రంగంలో అనుభవం ఉన్న వాళ్ళు మంచి చెడ్డ చెప్పి సరైన దారిలో నడపాలి. కాబట్టి ప్రతి స్టార్టప్కు ఒక మెంటర్ అవసరం. ఆ తర్వాత ముఖ్యమైనది ట్రైనింగ్. ఒక వ్యాపారం మొదలు పెట్టాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా, ఎలాంటి లైసెన్సులు తీసుకోవాలి, సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అమ్మకాలు ఎలా జరపాలి, అకౌంట్స్ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ట్రైనింగ్లో నేర్పిస్తారు. ఆ తర్వాత కొంత లీగల్ సహాయం కూడా అవసరమవుతుంది. మీ ఐడియాను రిజిస్టర్ చేసుకోవడం వల్ల మరొకరు కాపీ కొట్టకుండా ఉంటారు. మీ బ్రాండ్కు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ ఉంటే అలాంటిదే ఇంకొకరు మొదలు పెట్టకుండా ఉంటారు. అందుకే మీకు లీగల్ సాయం చాలా అవసరం. మరో ముఖ్యమైన అవసరం పెట్టుబడి. మీ ఐడియాకు ఎవరు పెట్టుబడి పెడతారో కూడా మీకు చెప్పి దారి చూపాలి. అందుకే ఇంక్యుబేటర్లో మీకు ఫండింగ్ కనెక్షన్స్ కూడా దొరుకుతాయి. మీ వ్యాపారానికి సహాయపడే నెట్వర్కింగ్, మార్కెట్ అందుబాటు, అవకాశాలు కూడా ఇంక్యుబేటర్లో తెలుస్తాయి. అందువల్ల స్థూలంగా చెప్పాలంటే మీ స్టార్టప్కు పాఠశాల ప్లస్ గార్డియన్ ప్లస్ గైడ్ ఈక్వల్ టు ఇంక్యుబేటర్. ఇప్పుడు ఈ రెండిటి మధ్య తేడాలేంటో చూద్దాం. స్వరూపం పరంగా చూస్తే స్టార్టప్ అనేది ఒక వ్యాపారం, ఇంక్యుబేటర్ అనేది సహాయక సంస్థ. స్టార్టప్ను ఫౌండర్ ప్రారంభిస్తాడు, ఇంక్యుబేటర్ను యూనివర్సిటీలు, ప్రభుత్వం, కంపెనీల లాంటివి నిర్వహిస్తాయి. లక్ష్యం కోణంలో చూస్తే లాభం సంపాదించడం స్టార్టప్ లక్ష్యం, ఆ స్టార్టప్ను విజయవంతం చేయడం ఇంక్యుబేటర్ లక్ష్యం. వీటికి వచ్చే ఆదాయాన్ని గమనిస్తే స్టార్టప్కు కస్టమర్ నుంచి ఇంక్యుబేటర్కు ఈక్విటీ లేదా గ్రాంట్ లేదా ఫండింగ్ ద్వారా లభిస్తుంది. రెండు పాత్రలు నిర్వహించాలంటే స్టార్టప్ను ప్లేయర్ గాను, ఇంక్యుబేటర్ను కోచ్ గాను చెప్పవచ్చు. దశల పరంగా చెప్పుకోవాలంటే ఐడియా నుంచి మార్కెట్ వరకు స్టార్టప్ ఉంటుంది, కానీ ఇంక్యుబేటర్ మాత్రం ఐడియా దశలోనే ఎక్కువ పనికొస్తుంది. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. రాహుల్ అనే వ్యక్తి రైతులకు ఉపయోగపడే యాప్ తయారు చేయాలని అనుకున్నాడు. అతను ఒంటరిగా కంపెనీ మొదలు పెట్టాడు. ఇది స్టార్టప్. అతనికి మార్కెటింగ్ రాదు, పెట్టుబడులు రావు, లీగల్ సమస్యలు వస్తాయి. అందుకే అప్పుడు అతను ఇంక్యుబేటర్లో చేరాడు. ఇంక్యుబేటర్ అతనికి మెంటార్ను చూపింది, ఫండింగ్ దారి చూపింది, మార్కెటింగ్ నెట్వర్క్ను కలిపింది. 2 ఏళ్ల తర్వాత అదే కంపెనీ పెట్టుబడులు పొందింది. అంటే స్టార్టప్ పుట్టింది, ఇంక్యుబేటర్ పెంచింది. ఇదంతా తెలుసుకున్న తర్వాత వచ్చే ప్రశ్న ఎవరికి ఏది అవసరం అన్నది. మీకు టీం ఉండి, మేనేజ్మెంట్ తెలిసి, అనుభవం ఉండి, రిస్క్ తీసుకోగల శక్తి ఉంటే మీరు స్టార్టప్ ప్రారంభించుకోవచ్చు. అలా కాకుండా మీ దగ్గర ఐడియా మాత్రమే ఉంది, వ్యాపార అనుభవం కానీ పెట్టుబడి కానీ
లేనప్పుడు గైడెన్స్ కూడా కావాలి కాబట్టి ఇంక్యుబేటర్లో చేరండి. ఇంక్యుబేటర్లో చేరడం వల్ల చాలా లాభాలున్నాయి. స్టార్టప్ చేసే తప్పులు తగ్గుతాయి, డబ్బు వృధా కాకుండా ఉంటుంది, ఇన్వెస్టర్లు కూడా త్వరగా వస్తారు, నెట్వర్క్ పెరుగుతుంది, ఫెయిల్యూర్ ఛాన్స్ బాగా తగ్గుతుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే ఇంక్యుబేటర్లో పెరిగిన స్టార్టప్స్ ఎక్కువ కాలం నిలుస్తాయి. అయితే ఇంక్యుబేటర్లో చేరితేనే స్టార్టప్ అని చాలా మంది అనుకుంటారు. అది తప్పు. ముందు స్టార్టప్ ఉంటుంది, తర్వాత ఇంక్యుబేటర్ వస్తుంది. ఇంక్యుబేటర్ లేకపోయినా కంపెనీ ఉంటుంది, కానీ స్టార్టప్ లేకపోతే ఇంక్యుబేటర్ అవసరం ఉండదు. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. స్టార్టప్ అంటే మీరు ప్రారంభించే కంపెనీ, ఇంక్యుబేటర్ అంటే ఆ కంపెనీని విజయవంతం చేసే సహాయక వ్యవస్థ. ఒకటి బిడ్డ, మరొకటి దాన్ని పెంచే కుటుంబం. వ్యాపారం చేయాలనుకునే ప్రతి యువకుడు ఈ తేడా తెలుసుకోవాలి, లేకపోతే సరైన నిర్ణయం తీసుకోలేరు. మీరు స్టార్టప్ ప్రారంభించాలనుకుంటున్నారా, లేక ఇంక్యుబేటర్లో చేరాలనుకుంటున్నారా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి స్టార్టప్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వ్యాపార అంశంతో కలుద్దాం.